144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ. వెళ్లి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసి రండి అంటే తీరా అక్కడికి వెళ్లి ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేసి వచ్చారు కొంతమంది. ఇదైనా ఒక రకంగా పర్లేదు అని అనుకోవచ్చు. ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంకొంతమంది ఉన్నారు, అక్కడికి వచ్చిన సాధువుల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని ఏమన్నారో నాకైతే తెలియట్లేదు. మీరే కమెంట్స్ లో చెప్పండి. చూడటానికి అలా ఉన్నారు అని నాగ సాధువుల్ని తక్కువగా చూడటానికి లేదు. చరిత్రలో వాళ్ళు చేసిన యుద్ధాలు కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. యుద్ధ కళలు అన్నవి సనాతన ధర్మంలో ఎప్పుడూ ఉన్నాయి. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు గారు సనాతన ధర్మం పరిరక్షణ కోసం యుద్ధ కళలలో ఆరితేరి ఉండేటటువంటి నాగ సాధువులు అనే ఒక ఆచారాన్ని, విభాగాన్ని ప్రారంభించారు. పూర్తి నగ్నంగా కానీ కేవలం అంగాస్త్రాలు మాత్రమే ధరించే వేళని బలహీనులు అనుకుంటే మాత్రం తప్పే. దానికి నిదర్శనమే 1757లో జరిగిన ఒక యుద్ధం. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ భారతదేశం మీద తన 4వ దండయాత్ర చేయిస్తున్నాడు. నాజిబ్ ఖాన్, జహాన్ ఖాన్ అనే ఇద్దరు కమాండర్స్ ని బలబ్గర్, మధుర, ఆగ్రా, బృందావన్ ని ఆక్రమణ చేయవలసిందిగా ఆదేశించాడు. ఎన్నో గుడులను నాశనం చేశారు, హిందువులపై దారుణాలు చేశారు, కోట్లలో ఆస్తిని దోచుకు వెళ్లారు. బృందావనాన్ని నాశనం చేసిన తర్వాత సర్దార్ ఖాన్ అనే వ్యక్తి పక్కనే ఉన్న గోకుల్ అనే ప్రదేశాన్ని కూడా ఆక్రమిద్దామని ఆఫ్ఘాన్ సైనికుల్ని వెంట పెట్టుకుని బయలుదేరతాడు. తీరా అక్కడికి చేరుకునేసరికి అప్పటికే హిందువుల మీద జరుగుతున్న ఆగడాలు తెలిసి ఉజ్జయిని, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల నుండి బయలుదేరిన 10,000 మంది నాగ సాధువులలో అప్పటికే అక్కడికి చేరుకున్న 3,000 మంది నాగ సాధువుల సైన్యం వారికి ఎదురైంది. ఆఫ్ఘాన్ సైన్యంతో యుద్ధం ప్రారంభమైంది. నాగ సాధువులతో యుద్ధం చేయలేని సైన్యం ఓడిపోయి వెనక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ లో కొన్ని చోట్ల ఈ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అనేది 20,000గా ఉంటే కొన్ని చోట్ల 30,000గా చెప్పారు. ఏది ఏమైనా ఈ యుద్ధానికి సంబంధించిన ఆధారాలు లేనందువల్ల ఈ యుద్ధం చరిత్రలో భాగంగా పరిగణించబడలేదు అని అంటున్నారు. కానీ చరిత్రలో భాగంగా తీసుకున్నటువంటి నాగసాధువుల యుద్ధాలు కూడా ఉన్నాయి. మేము ఇవన్నీ నమ్మము, ఇవన్నీ ఎవరో కల్పించారు, వాళ్ళకి అంత నైపుణ్యం లేదు అని అంటారేమో. మహాకుంభమేళాకు వచ్చిన ఎంతమంది నాగసాధువులు వారి యుద్ధ కళలను ప్రాక్టీస్ చేయటం మన రోజు టీవీలలోనూ సోషల్ మీడియాలోనూ చూస్తూనే ఉన్నాము. ఇంతకీ మీరు కుంభమేళాకు వెళ్ళారా? కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.